ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఏమని తెలుసా? పాకిస్తాన్ మాకు ఎదురుగా వస్తే మేము వారిని ఇండియా సరిహద్దుల వరకు పరిగెత్తిస్తామని. ఈ ఒక్క మాట ప్రపంచాన్ని కదిలించింది. కానీ ఈ మాట వెనకాల ఏముంది? ఇది ఎలా మొదలైంది? ఎవరు తప్పులు చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు, ఇండియాకి 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు పక్కనే పాకిస్తాన్ కూడా ఏర్పడింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు డ్యూరాండ్ లైన్ అని ఒక గీత గీశారు. ఆ గీత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా బార్డర్ లైన్గా పెట్టారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆ లైన్ని ఎప్పుడు మాకు ఈ లైన్ కావాలి అని అడగలేదు. అలాగే ఆ లైన్ని వాళ్ళు అంగీకరించలేదు కూడా. ఇది మా ఆఫ్ఘనిస్తాన్ భూమి మీద గీసిన తప్పుడు గీత అని వారు అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య ఒక సైలెంట్ వార్ మొదలైంది. పైన అందరూ శాంతిగా ఉన్న లోపల మాత్రం అనుమానాలు, ద్వేషాలు పెరిగిపోయాయి. 1980లో సోవియట్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ అమెరికా హెల్ప్ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ ముజాహిద్దీన్ గ్రూపులకు ఆయుధాలు సరఫరా చేసింది, ఆయుధాలు ఇచ్చింది. అదే గ్రూపులు తర్వాత తాలిబాన్గా మారాయి. ఆ సమయంలో పాకిస్తాన్ తాలిబాన్కి సహాయం చేసింది, వారిని పెంచింది, శిక్షణ కూడా ఇచ్చింది. కానీ కాలం అలాగే ఉండదు కదా, మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ఆ తాలిబాన్ పాకిస్తాన్ మీద కొట్లాడడానికి రివర్స్గా వస్తుంది. మేము ఇక పాకిస్తాన్ మాటలు వినమంటుంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ తయారు చేసిన బలగం ఇప్పుడు తమపైన రివర్స్గా తిరిగింది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో బాంబులు వేసింది. పాకిస్తాన్ ఏం చెబుతుందంటే తాలిబాన్ నుంచి మాకే రివర్స్ బాంబులు వేసింది కాక రివర్స్ మాకే ముప్పు ఉందని పాకిస్తాన్ చెప్తుంది. కానీ తాలిబాన్ నాయకుడు మహ్మద్ నబీ ఒమారీ బహిరంగంగా ఒక మాట చెప్పారు. పాకిస్తాన్ మళ్ళీ మాకు విరోధం చేస్తే మేము వారిని భారత సరిహద్దు వరకు పరిగెత్తిస్తామంటుంది. ఈ మాటకు అర్థం ఏమిటంటే తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి ఎదురు నిలబడి పోరాడడానికి సిద్ధమైందని. ఇది ఒక పెద్ద జియోపాలిటికల్ చేంజ్ అని చెప్పాలి. తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ని శత్రువుగా చూస్తుంది. కానీ పాకిస్తాన్ ఆ తాలిబాన్ ఆర్మీని 20 సంవత్సరాల కిందట ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేసింది. మన ఇండియా ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్తాన్కి మిత్రదేశం. మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో స్కూల్స్ కట్టించారు, డ్యామ్లు, రోడ్లు వేశారు. పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు మనం ఇలా చేయడానికి ఇష్టపడలేదు. ఇంతేకాకుండా పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా డెవలప్మెంట్ చేయడం వల్ల తమ పాకిస్తాన్కి భద్రతగా ముప్పు ఉందని భావించారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్పై విరుద్ధంగా మాట్లాడడంతో ఇండియాకి ఛాన్స్ వచ్చినట్లయింది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని కొనసాగించి పాకిస్తాన్ మీద ప్రెజర్ పెంచగలదు, దాడులు చేయగలదు, చుక్కలు చూపించగలదు మన ఇండియా పాకిస్తాన్కి. చైనా, రష్యా, అమెరికా ఈ మూడు దేశాలు కూడా ఏం జరుగుతుందో అని జాగ్రత్తగా చూస్తున్నాయి అంతే. చైనా పాకిస్తాన్లో సిపిఈసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అంటే పాకిస్తాన్లో పెద్ద రోడ్లు, గ్యాస్ లైన్లు, ట్రేడ్ రూట్స్. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం మొదలైతే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే చైనా తాలిబాన్ను మా బ్రదర్స్ లాంటి వాళ్ళు మీరు అని పిలుస్తుంది, ప్రాజెక్ట్ ఆగిపోకూడదని. రష్యా తాలిబాన్తో నెమ్మదిగా సంబంధాలు పెంచుకుంటుంది. అమెరికా మాత్రం పాకిస్తాన్ మీద ఎప్పటికీ నమ్మకం పెట్టుకోవడం లేదు. తాలిబాన్ పాకిస్తాన్ ఫైట్ ఎక్కువ కాలం కొనసాగొచ్చు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భయంతో జీవిస్తున్నారు. కానీ ఈ యుద్ధం పెద్ద పెద్ద దేశాలు తమ ప్రయోజనాల కోసం మౌనంగా చూస్తున్నాయి. చివరగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. ఇది ఆసియా భద్రత, ప్రపంచ రాజకీయాల మధ్య యుద్ధం. ప్రతి చిన్న నిర్ణయం, ప్రతి చిన్న మాట ఒక పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం, దానికి పేరు డ్యూరాండ్ లైన్. ఈ లైన్ పర్వతాలు, ఎడారులు, తెగల గ్రామాలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఏ దేశం వారన్నది వారికే తెలియదు. కానీ వారు యుద్ధ భయంతో జీవిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ అక్కడ పెద్ద సంఖ్యలో బలగాలను పంపింది. పాకిస్తాన్ చెప్తుంది తాలిబాన్ ఉగ్రవాదులు మా దేశంలోకి వస్తున్నారని. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్లో పంపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పక్క గ్రామాల్లో పిల్లలు భయంతో స్కూళ్ళకు వెళ్ళలేకపోతున్నారు. గత 3 నెలల్లో వందలాది కుటుంబాలకు వలసకు వెళ్ళిపోయాయి. తాలిబాన్ ప్రభుత్వానికి ఇది ఛాలెంజ్ అయింది. అందుకే వాళ్ళు పాకిస్తాన్ మీద కఠినంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఒక పెద్ద సభలో తాలిబాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మహ్మద్ నబీ ఒమారీ ఇలా అన్నాడు: పాకిస్తాన్ మమ్మల్ని బలహీనంగా చూస్తుంది అనుకుంటా. మమ్మల్ని గెలికినా, మాకు ఎదురుగా వచ్చినా మేము వారిని ఇండియా సరిహద్దుల వరకు పరిగెత్తిస్తామని చాలా బలంగా చెప్పాడు ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు. ఈ మాట విన్న వెంటనే పాకిస్తాన్లో అందరికీ షాక్ అయ్యారు. యుద్ధ వాతావరణం మొదలైంది. ఇది సాధారణ హెచ్చరిక కాదు, ఇది యుద్ధానికి సంకేతం.